ఇస్మాయిల్ గారు నమస్తే. ఎక్కడ సేమ్ ఎక్కడ అదే సరే రైట్ రండి ఓకేనా. 7వ తారీఖున జరిగినటువంటి నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఇప్పుడు అంటే నాకు పొద్దునుంటి జరిగిన అంటే అందరితో మాట్లాడిన కాబట్టి ఈ సంఘటనలో అబ్బాయి ఒక విక్టిమ్ యొక్క మేనమామ అంటే అబ్బాయి అతన్ని తీసుకురావడము ఇంకొక మేనమామని తీసుకురావడము పోలీసులు తీసుకొచ్చే నేపథ్యంలో ఈ సంఘటన జరగడం. కొందరు ఏమంటున్నారంటే ఇది పోలీసు లాకపని కొందరు అంటున్నారు, ఇంకా కొందరు ఏమంటున్నారు వేరే విధంగా జరిగింది అదృశ్యమైన ఏదో సంఘటన అని చెప్తున్నారు. ఏదైనా మనం ఒకళ్ళ మీద ఆరోపించట్లేదు. ఈ ఆరోపణలకు అందరికీ ఆజ్యం వస్తున్నది అవకాశం ఇస్తున్నది ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన ఇంకొక శివం కాకుండా ముందే సిబిసిఐడితో ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ డిమాండ్ చేయాలి. పరిహారం కూడా బాధితురాలకి కుటుంబానికి ఇంకా ఇవ్వలేదు, ప్రజా సంఘాల డిమాండ్ ఇవ్వలేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఖచ్చితంగా మా డిమాండ్ను నెరవేర్చాలి. ఇలాంటి సంఘటన పునరావృతంగా ఉండాలనేది నా ప్రధానమైన ఉద్దేశం. చూలే అదే ఎవరు వేరే బోర్డ్స్ అని చెప్పట్లేదు కదా, ఎక్కడుందని చెప్పడానికి మృతదేహాన్ని కూడా చెప్పడానికి సంకోచిస్తున్నారు. అంత అవసరం ఏముంది? ఇప్పుడు అతను తప్పించుకోవడంలో చచ్చిపోయాడా లేకుంటే ఇంకొక వ్యవహారంలో చచ్చిపోయాడా అనేది మనకు తెలియాలి కదా. చూడడానికి కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధి కూడా అవకాశం ఇవ్వట్లేదంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఎంత గోప్యంగా ఉంచాలి ఈ సంఘటనను? అంత అవసరం మాకు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఆ ప్రభుత్వానికి? ఇప్పుడు మీకు చిత్తశుద్ధి ఉంటే గోప్యత ఎందుకు? ఏ విషయమైనా ఓపెన్ చేసుకోండి, మీ నిజాయితీని నిరూపించుకోండి అనేది నా డిమాండ్. ఓకే, నష్టపరిహారం ఎంత కోరుకుంటున్నారు? చెప్పాం కదా, చెప్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి మానవవాదులందరూ కూడా ఆ సంఘటనను ఖండించినారు. కానీ ప్రభుత్వము నిన్న 10 లక్షల పారితోషికము ఆ కుటుంబానికి ఇవ్వడం అంటే దాని అర్థము ప్రభుత్వానికి తెలుసు అమ్మాయి చనిపోయిందనే విషయాన్ని ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అమ్మాయి తల్లిదండ్రులకు జిల్లా మంత్రులు వచ్చి పరిహారం ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజున ప్రజా సంఘాలు కానీ కుల సంఘాలు కానీ మానవతావాదులు కానీ కుల సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మానవతావాదులు అందరూ కూడా ఆ రోజు చేసిన డిమాండ్ ఏంటంటే ఆ కుటుంబానికి ఒకవేళ ఆ బాలిక చనిపోతే 20 లక్షలు పరిహారం ఇవ్వాలి, 5 ఎకరాల పొలం ఇవ్వాలి. అలాగే ఆ పిల్లలను ప్రభుత్వమే 2 పిల్లలను చదివించాలి. ప్రభుత్వంలో ప్రజా సంఘాలు కుల సంఘాలు మానవతావాదులు చేసిన డిమాండ్ను పరిష్కరించకుండా మరి ఇంకొక సంఘటన జరగడం, ఇతను నిజంగా జరిగిన సంఘటనను అందరం ఖండిస్తున్నాం, లోకం మొత్తం ఖండిస్తుంది. కానీ ఆ ఖండించే విధి విధానంలో మేము చేసే ఇంకొక విన్నపం కూడా ఏంటంటే అసలు ఈ సంఘటన ఇంకా ఎంతమంది బలిపరుచు కావాలి? ఈ సంఘటన కారకులు ఎవరు? ఈ సంఘటనలో ప్రధానమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెలికి తీయమని మేము చెప్తున్నాం. సభ్య సమాజంలో ఉన్న అంత డిమాండ్ అంతా కూడా ఏంటంటే మా డిమాండ్ అంతా కూడా ఏంటంటే నిజాలు బయటికి తీయండి. నిజాలు బయటికి తీయడంలో స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే పార్లమెంట్ సభ్యులు గారి సొంత ఊరు. ఆ గ్రామంలోని నిజాలు తెలుసుకోకుండా ఇంకొక ఇప్పుడు కొందరు ఏమంటున్నారు లాకప్ డెత్ అని కొందరు అంటున్నారు, కొందరు ఏమంటున్నారు సంఘటన అని కొందరు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి పెనవేసుకుంటున్నాయి. దీనివల్ల ఎంతమంది బలిపరుచుకోవాలి? నిన్నగాక మొన్న ఒక సిఐ ఎస్ఐ గారు కూడా సస్పెండ్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఒక హత్య జరగడం జరిగింది. కాబట్టి ఈ సంఘటనను పులి స్టాప్ ఎప్పుడు పెడతారు? మేము చేసేది కూడా ప్రభుత్వానికి డిమాండ్ ఏంటంటే అలాగే ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ చిత్తశుద్ధి ఉంటే
ఈ సంఘటన పైన. ఎందుకంటే స్వగ్రామమైనటువంటి ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన సంఘటన కాబట్టి దీన్ని నిజానిజాలు బయటికి రావాలి అంటే ఖచ్చితంగా సిబిసిఐడితో ఎంక్వైరీ చేసినప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయి. లేదా మానవతావాదులు త్రిసభ్య కమిటీ వేయండి. అలాగే మీరు ఏదో ఒక పరిహారం ఇస్తాము ఇది అంటే ఇంకెంతమంది చావడానికి ఉండాలో. కాబట్టి ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరిని కూడా మేము శంకించట్లేదు. మేము చెప్పే డిమాండ్ ఏంటంటే నిజానిజాలు బయటికి తీయండి. ఎవరికైనా అన్యాయమే కాబట్టి మానవ హక్కులు కూడా ఖచ్చితంగా ఈ సంఘటన పైన ఉండాలనేది కూడా నా విన్నపము. కాబట్టి నేను ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వ నాయకులు కానీ చిత్తశుద్ధి ఉంటే ఈ సంఘటన పైన మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ మీద మీరు సిబిసిఐడి వేయాలి. సిబిసిఐడి వేసిన తర్వాతనే నిజానిజాలు బయటకు వస్తాయి. కాబట్టి ఎవరినో బలిపశువుం చేద్దామంటేగా అంటే నిజానిజాలు బయటికి రానంత వరకు కూడా ఇలాంటి సంఘటనలు సమాజంలో పునరావృతం అవుతాయి. ఆ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నిజమైన వ్యక్తులకు శిక్షింపబడాలి, వాళ్ళకు దోషులుగా నిర్దేశించబడాలి. అదే నా డిమాండ్.